హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే మన బాస్ గారి మన శంకర వరప్రసాద్ సినిమా చూసి వచ్చాను. ఈ వీడియోలో సినిమా ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చిరంజీవి గారిని అంత స్లిమ్ గా, అంత ట్రిమ్డ్ లుక్ తోటి, అంత ఎంజాయ్ చేస్తూ, అంత కామెడీ టైమింగ్ ఇస్తూ, అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ చాలా రోజుల తర్వాత చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో ఆయన నుంచి ఒక ఫ్యాన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు, లిటిల్ గా కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, లిటరల్ గా అన్ని పడినాయి ఆయనకి. అంటే ఆయనకి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆయన నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ పడినాయి లిటరల్ గా. బట్ కంటెంట్ వైస్కి వస్తే కనుక సినిమాలో జీరో కంటెంట్. లిటరల్ గా చెప్పాలంటే జీరో కంటెంట్. అనిల్ రావిపూడి గారి స్టైల్ ఏంటంటే, బేసిక్ ఆయన పాత సినిమాలు చూసుకుంటే కూడా కంటెంట్ ఏమి ఉండదు. బట్ ఆయన హీరోస్ యొక్క స్ట్రెంగ్స్ తోటి రైటింగ్ రాసుకొని సినిమాని ఎలాగోలా హిట్ చేసుకుంటారు. సో ఈ సినిమా కూడా అదే జరిగింది. కంటెంట్ పరంగా సినిమాలో ఏం లేదు. కాకపోతే చిరంజీవి గారి కామెడీ టైమింగ్, ఆయన ఎంటర్టైనింగ్ లుక్స్, అలాగే వెంకటేష్ గారి ఆయన స్ట్రెంగ్స్ తోటి రాసుకున్నటువంటి స్క్రిప్ట్, సీన్స్, ఇవన్నీ పెట్టేసేసి సినిమాని అట్లే లాగిచ్చేసినారు. సో మూవీ స్టోరీ పరంగా వస్తే అగైన్ స్టోరీ ఏం లేదు చెప్పాలంటే. బట్ అగైన్ ఏదో ఒక లైన్ చెప్పాలి అనుకుంటే కనుక, హీరో హీరోయిన్ అంటే మన చిరంజీవి గారు, నయనతార గారు ఒక ఈగో క్లాష్ తోటి విడిపోయి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎలా కలుస్తారు అనేది ఒక థ్రెడ్. ఆ థ్రెడ్కి ఒక అండర్ కరెంట్, ఒక థ్రిల్లర్ అనే ఒక థ్రిల్లర్ ఉంటామో ఏముంటామో దాన్ని, బట్ ఒక పాయింట్ తీసుకొచ్చి కలిపినారు దాంట్లోకి. సో అంతే, కంటెంట్ ఏం లేదు. సో ఫస్ట్ హాఫ్ లో వచ్చేటటువంటి ఎంటర్టైనింగ్ సీన్స్ అంటే లవ్ సీన్స్ కానీ అవన్నీ సూపర్ గా వండినాయి. అంటే ఎంజాయ్ చేస్తాం లిటరల్ గా. అంటే వేరే ల్యాగ్ ఉంది, కంటెంట్ ఏం లేదు అనే తెలుస్తున్నా కానీ చిరంజీవి గారిని చూసేసి హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, నడుస్తుంది సినిమా హ్యాపీగానే ఇలాగా. నాకు ఒక డౌట్ ఏంటంటే, సినిమాలో చాలా చోట్ల ఇళయరాజా గారి పాటలు రెఫరెన్స్ వస్తుంది. సో అది మరి దానికి పర్మిషన్ తీసుకొని వేసినారో, లేకపోతే రేపొద్దున మళ్ళీ ఇంకో కేసు పడుతుందో తెలియదు, చూడాలి. బట్ జోక్స్ అపార్ట్, సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అంతే. చిరంజీవి గారి ఎంట్రన్స్ బిట్ మనకి చూపిస్తున్నారు కదా, రవిడేలుడు బీజిఎం తోటి. ఆ బిట్ ఒకటి చూసేసి ఇంకా ఫ్యాన్స్ ఇంకా పండగ అంతే. ఆ బిట్ ఒకటే చాలు ఆ ఫ్యాన్స్ కంతా. సో అలాగా ఒక 2-3 స్లో మోషన్ షాట్స్ పడతాయి చిరంజీవి గారికి. ఆయన చేసేటటువంటి ఎంటర్టైనింగ్ యాక్షన్ సీన్స్ కానీ, డైలాగ్ చెప్పేటటువంటి కామెడీ డైలాగ్స్ కానీ అన్ని బాగుపడినాయి ఫస్ట్ హాఫ్ లో. సో ఫస్ట్ హాఫ్ ఓవరాల్ నాకు ఓకే అనిపించింది. అంటే ఏదో అంటే మరీ ఎక్సలెంట్ కంటెంట్ అని అనలేకున్నా కానీ, చిరంజీవి గారి మేనరిజమ్స్, చిరంజీవి గారి డాన్స్ స్టెప్స్, ఆ హుక్ స్టెప్ ఉంది కదా ఫస్ట్ పార్ట్, సో అవన్నీ చూసుకుంటూ మనకి ఓకే, పర్లేదులే సినిమా బాగానే ఉంది, ఇంకా సంక్రాంతి హిట్ కొట్టేసినాం అనే స్టేజ్కి వచ్చి అనేలాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్కి వచ్చేసేపాటికి కంటెంట్ లేని విషయం ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది. సో దానివల్ల కంప్లీట్గా ఫిల్లర్ సీన్స్ ఒకటి పడితే ఒకటి వస్తూనే ఉంటాయి. అగైన్ ఇవన్నీ కూడా మళ్ళీ నిలబెట్టింది ఎవరు అంటే బేసిక్గా చిరంజీవి గారి కామెడీ టైమింగే. అంటే అక్కడ అది మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్ ఉంది కదా, అక్కడ స్కోప్ లేదు కానీ చేస్తా అని చెప్పేసి, అట్లా ఎక్కడ స్కోప్, ఏమాత్రం స్కోప్ ఉన్నా చిరంజీవి గారు లోపలికి వచ్చేసి ఆయన కామెడీ టైమింగ్ తోటి, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ తోటి ఆ సీన్ ని లాగిచ్చేసినారు. అగైన్ ఇంకా లాస్ట్ ఒక 40 minutes ముందు వెంకటేష్ గారు వస్తారు. సో ఆయన క్యామియో కూడా ఇదే పందతోటే నడుస్తుంది. అంటే ఆయన క్యారెక్టర్ కూడా యాక్చువల్గా అయితే కంటెంట్కి అవసరం లేదు. బట్ అగైన్ మన అదే అనిల్ రావిపూడి గారి స్మార్ట్ రైటింగ్ ఏంటంటే, మనం ఏం కంటెంట్ లేదు కదరా అని అనుకునే లోపే ఏదో ఒకటి మ్యాజిక్ చేసేసి మనని ఆ ఆ వీక్నెస్ నుంచి బయటకు తీసేసి ఓకే సినిమా బాగానే ఉంది కదా అనే స్టేజ్కి తీసుకొచ్చేస్తారు. సో అది ఆయన స్పెషాలిటీ. నాకు ఒక్క 2-3 చోట్ల మాత్రం నాకు పర్వాలేదు, కొంచెం జెన్యున్ గా లాఫ్స్ వచ్చినాయి. మిగతా అంతా కూడా, బట్ థియేటర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను బెంగళూరు తిరుమల థియేటర్కి వెళ్ళినప్పుడు బయట హౌస్ఫుల్ బోర్డ్ చూసినాను. సో ఈ చిన్నప్పుడు హౌస్ఫుల్ బోర్డ్స్ అని చూసేవాడిని. సో చాలా హ్యాపీ అనిపించింది అట్లా హౌస్ఫుల్ బోర్డ్ అనేది చూసిన తర్వాత. అగైన్ మొత్తం ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ ఎవరైనా కానీ, సినిమాకి వచ్చిన వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఒక 50-60% మంది విపరీతంగా అవుతున్నారు ప్రతి సీన్ కి. సో మేబీ అది అంటే సంక్రాంతికి రావాల్సిన సినిమానే అంటే అటువంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కావచ్చు. సో డెఫినెట్ గా వాళ్ళకందరికీ సినిమా నచ్చుతుంది. బట్ ఒకవేళ కనుక మీరు సినిమాలో కంటెంట్ ఉండాలి, మాకు ఏదో స్పెషల్ ఇది ఉండాలి, ఒక ప్లాట్ ఉండాలి, ఒక కంటెంట్ ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే డెఫినెట్ గా డిసప్పాయింటింగ్ మూవీ.
బట్ నాకైతే అన్ని మర్చిపోయి చిరంజీవి గారిని వెంకటేష్ గారిని చూసుకుంటూ ఓకే అలా అని అనుకుంటే కనుక టైం పాస్ మూవీ ఓసారి పోయి చూడొచ్చు. సో సాంగ్స్ డెఫినెట్ గా సాంగ్స్ అన్ని ముందే హిట్ అయిపోయినాయి కాబట్టి సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. హుక్ స్టెప్ ఎస్పెషల్లీ అది సినిమా ఫస్ట్ అంటే ఆయన చిరంజీవి గారి ఇంట్రొడక్షన్ సాంగ్, అలాగే ఎండింగ్ లో కూడా పడుతుంది, అది చాలా బాగుంది. వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఉన్న 2-3 సీన్లు కూడా బాగానే ఉన్నాయి. నయనతార గారు యాజ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఆవిడ కూడా బాగా చేశారు. పిల్లలతో ఒక 2-3 సెంటిమెంట్ సీన్లు ఉంటాయి, అవి ఓకే. డాడీ సినిమా కనిపిస్తున్నట్లున్నది కానీ బట్ ఓకే పర్వాలేదు, అది రావిపూడి గారి స్టైల్లో డాడీ సినిమా చూసినట్లే ఉంటుంది. చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ తోటి ఒక సీన్ ఉంటుంది నయనతార గారికి, ఆ సీన్ చాలా సెన్సిబుల్ గా అనిపించింది. అంటే ఆ సీన్ లో ఉన్నటువంటి రైటింగ్ మాత్రం చాలా నీట్ గా అనిపించింది. సో అదొకటి. ఇంకా ఓవరాల్ అంతే, సినిమా అంతా ఇట్ ఈస్ ఆల్ వన్ మ్యాన్ షో అంతే. చిరంజీవి గారి కోసం వెళ్ళాలి, చిరంజీవి గారినే చూడాలి, ఫైనల్ గా చిరంజీవి గారు వెంకటేష్ గారి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ని కూడా ఎంజాయ్ చేయాలి అంతే. వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే సినిమా. సో మనం లాజిక్లు అన్ని మర్చిపోయి కంటెంట్ ఏం లేకున్నా కూడా పర్వాలేదు అని వదిలేసి జస్ట్ చిరంజీవి గారు చేసే ఎంటర్టైన్మెంట్, చిరంజీవి గారు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాము అని అనుకునే వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకునే టికెట్లు. సో ఇది సినిమా. చూద్దాం ఇంకా 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.